మొదలు పెట్టినటువంటి పాపాన బోల ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ఈ నియోజకవర్గంలో షాదీ మహల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం. ఈ రోజు కట్టినటువంటి షాదీ మహల్ ఈ రోజు దాకా కూడా మొండి గోడల్లాగానే మనకు దర్శనమిస్తూ ఉందో లేదో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. అదే కాదు, వీకోట్లో షాదీ మహల్ ఇచ్చాం. ముఖ్యంగా మహిళలకు, ముస్లింల అమ్మాయిలు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వంలోనే త్రాగునీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి కైగల్ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే దాన్ని పట్టించుకున్న పాపాన లేదు. ఈ పట్టణానికి త్రాగునీటికి సంబంధించి గంగన సరస్సు ఏదైతే స్టేజ్ 1 క్లియరెన్స్ ఇచ్చి ల్యాండ్ కూడా అలొకేట్ చేస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పారేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఇవ్వాలని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి కూడా కోల్డ్ స్టోరేజ్లో పడేసి చేసినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం నియోజకవర్గంలో అన్ని పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ పట్టణంలో సిప్ అనే కార్యక్రమం ద్వారా 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే కాదు, వీకోట్లో ఒక డిగ్రీ కళాశాల ఏదైతే శాంక్షన్ చేశామో దాన్ని కూడా ఈరోజు పట్టించుకున్న పాపాలు లేదు. ఇక్కడనే టిట్కో ఇండ్లు 25,000 50,000 రూపాయలు లబ్ధిదారులు డిపాజిట్ కడితే అది కూడా ఈరోజు దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మన పక్కనే బీసీలకు సంబంధించి ఒక భవనం ల్యాండ్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకున్న పాపాన లేదు. అంబేద్కర్ భవనాలకు కోటి రూపాయలు ఇక్కడ వీకోట్లో ఇస్తే దాన్ని కూడా పట్టించుకున్న పాపాన లేదు. అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాలు, దాదాపు సీసీ రోడ్లు 100 కోట్లకు ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తే, అదే కాకుండా ఎస్సీ యాక్షను, ఎస్టీ యాక్షను, ఎస్డిపి అన్ని రకాలైనటువంటి ఫండ్స్ కింద ఇస్తే 100 కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలు క్యాన్సిల్ చేసింది. ఇవన్నీ పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను ఈరోజు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని ఈ నియోజకవర్గ ప్రజల తరఫున నేను ఒకటే కోరుకుంటున్నా, గత ప్రభుత్వంలో మీరు ఏవైతే శాంక్షన్ చేశారో, ఏవైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చారో అవన్నీ క్యాన్సిల్ చేసినవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా మళ్ళీ శాంక్షన్ చేసి మాకు ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశం ద్వారా ఈరోజు మనం బైపాస్ రోడ్లో పోతే ఇక్కడనే ఒక ఆటో నగర్ ఉంది. బెంగళూరుకు పోతే ఆ దారిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి హబ్బును అక్కడ మనం తయారు చేసుకున్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముందు చూపుతోనే మనం అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకొక పక్క ముఖ్యంగా మైనారిటీస్కు ఒక విషయం చెప్పాలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తూ ఉన్నారు. అదే లౌకికవాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా ఈ నియోజకవర్గంలో మీ అందరినీ కూడా కాపాడుకోవడానికి గతంలో ప్రభుత్వంలో మేము మైనారిటీస్కి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇక్కడనే మరి అటు ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా కూడా రేపు మళ్ళా అధికారం వచ్చిన తర్వాత అటు ముస్లింలకు, క్రిస్టియన్లకు, మైనారిటీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అమర్నాథ్ రెడ్డిగా నాకు ఓటేయండి. ఖచ్చితంగా నేను మీకు వెంటుండి మిమ్మల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఎక్కువ సమయం మళ్ళా మాట్లాడతాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా
వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.